సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. మరి ఓజీ లాంటి ఒక మంచి హిట్ తర్వాత వచ్చిన మూవీ. సో ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్టేషన్స్ భారీగానే పెట్టుకున్నారు. మరి హరిశంకర్ గారు ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా సినిమా తీసారా లేదా, ఎలా ఉంది సార్ మీ రివ్యూ ఏంటి ఉస్తాద్ భగత్ సింగ్ పైన? అంటే ఆయన ఒక మాట చెప్పాడు ముందే, రిలీజ్కి చాలా ముందు నుంచి ఆయనే ప్రమోషన్ బాధ్యత అంతా కూడా తన భుజాల మీద వేసుకుని తను తప్ప యూనిట్లో ఇంకెవరిని కూడా కెమెరా ముందుకు రానివ్వలేదు ఆయన, చాలా క్లియర్గా. హరిశంకర్ సోలో ఇంటర్వ్యూలు మాత్రమే నడిచినాయి ఈ సినిమాకి, అదొక విచిత్రం. అయితే ఆ ఇంటర్వ్యూల సందర్భంగా ఆయన సెల్లింగ్ పాయింట్గా ఒక అంశాన్ని చెప్పాడు. ఆ అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు డెడికేటెడ్గా వర్క్ చేశారు ఈ సినిమాకి ఒకటి, రెండోది 2 hours స్క్రీన్ స్పేస్ ఉంటుంది ఆయనకి, ఇదే మా సెల్లింగ్ పాయింట్ అని చెప్పాడు ఆయన. అది నిజమే. తెర మీద 2 గంటల సేపు పవన్ కళ్యాణ్ని చూడటం అనేది ఈ సినిమా ద్వారా సాధ్యమైంది. ఆయన రాజకీయ బాధ్యతల్లోకి వెళ్ళిపోయిన తర్వాత సినిమాలు చేయటం అనే దగ్గర ఒక చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. ఆ కన్ఫ్యూజన్లో ఆయన వర్క్ డిస్టర్బ్ కాకుండా అక్కడే ఒక స్టూడియో నిర్మించి తాడేపల్లి ప్రాంతంలోనే ఆయనతో 2 ప్రాజెక్టులు నడిపించారు. అక్కడ నడిపించిన తర్వాత ఓజీ సక్సెస్ తర్వాత ఆయన తనంతట తానే ఒక ఆత్మవిమర్శ చేసుకున్నాడు. సినిమా చెయ్యాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది ఎక్కడ జరగాలో అక్కడే జరగాలి, ఎంత టైం ఇవ్వాలో అంత టైము ఇవ్వాలి, అప్పుడు మాత్రమే కంటెంట్ బాగుంటుంది. కంటెంట్ బాగుండే అవకాశం తన వైపు నుంచి ఇవ్వలేనప్పుడు సినిమా చేయకపోవడమే మంచిది అని తన్ని తాను రివ్యూ చేసుకుని ఆ మేరకు వీళ్ళకి అవకాశము సమయము అన్నీ కేటాయించాడు ఆయన. కేటాయించినప్పుడు సబ్జెక్ట్ విషయంలో ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి అంటే, ఆయన డెడికేషన్కి 3 డెడికేషన్తో మీరు స్క్రిప్ట్ డిజైన్ చేయాలి. ఆ రెస్పాన్సిబిలిటీ స్క్రిప్ట్లో కనిపించలేదు. అంటే క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది అంటే, నిజానికి వాళ్ళు అనుకున్న స్కెలిటన్ ఐడియానే ఒక పాత ఆలోచన అంటే గతంలో ఒక సినిమా వచ్చింది, ఇది థియరీ రీమేక్ కాదు అన్నారు. నిజంగానే థియరీ రీమేక్ కాదు. అక్కడ వరకు వాళ్ళు చెప్పింది వాస్తవమే, కానీ ఇది ఒక రకంగా స్కెలిటన్ అంకుశం అనేటువంటి రాజశేఖర్ సినిమా నుంచి తీసుకున్నారు. అంటే అందులో ఒక అనాథ, ఒక గురువు గారు, ఆ గురువు గారు రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి అవుతాడు నిజాయితీతో. ఆయన నిజాయితీతో ముఖ్యమంత్రి అవుతాడు, ఈ స్టూడెంట్ ఏమో పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఈ సినిమాలో కూడా అదే కదా ఉంది. దీనికి కొంచెం సనాతన ధర్మాన్ని, కొంచెం ఇస్లామోఫోబియాని అంటించి కొత్త సినిమాగా మార్చాలి అనుకుని 2 లవ్ ట్రాకులు పెట్టి దాని ద్వారా యూత్ని కనెక్ట్ చేసుకోవాలి అనుకుని రకరకాల విన్యాసాలు చేశాడు ఆయన డైరెక్టర్. ఈ సినిమాకి సంబంధించి బ్లేమ్ చేయదలుచుకుంటే, ఎవరైతే దీన్ని జనంలోకి మోసుకెళ్ళటానికి భుజం కాసి రోజుకి 24 గంటలైతే 48 గంటలు కష్టపడ్డాడు అని పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ గారు హరిశంకర్ గారు. ఈ పరాజయానికి కూడా ఆయనే బాధ్యుడు, ఇంకెవరిది బాధ్యత లేదు. పవన్ కళ్యాణ్ కానీ, టెక్నీషియన్స్ది కానీ, ఆర్టిస్టులది కానీ ఎవరిది బాధ్యత లేదు. సినిమా అనేది థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులని ఏమాత్రము రంజింపజేయలేకపోయిన మాట వాస్తవం. అయితే పవన్ కళ్యాణ్ ఆ స్క్రీన్ స్పేస్ మాత్రం ఎంజాయ్ చేశారు జనాలు, అక్కడ వరకు ఓకే. కానీ మిగిలిన ఏ అంశం గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు అక్కడ. నేను చెప్పినట్టుగా స్కెలిటన్ అక్కడి నుంచి లిఫ్ట్ చేశారు, మిగిలినవన్నీ అనేక పాత సీన్ల రిఫరెన్స్. ఇప్పుడు ఇస్లామోఫోబియాని జనాలు విపరీతమైన రెప్యుటేషన్ జరిగిపోయి, ఏమిటి ఇది తప్ప వేరే కథ అల్లరా మనవాళ్ళు అనే పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు ఇదే నేపథ్యాన్ని దాన్ని కేవలం నేపథ్యంలో ఛాయామాత్రంగా ఉంచి క్యారెక్టర్ డిజైనింగ్ మీద విపరీతమైన శ్రద్ధ పెట్టి డీటెయిల్స్ వర్కౌట్ చేసి అద్భుతమైన విజయం సాధించిన సినిమా కూడా ఈరోజే రిలీజ్ అయింది, దురంధర్. ప్రపంచంలో సినిమా నడుస్తున్నటువంటి పద్ధతి మీద మీకు ఒక అవగాహన ఉండాలి కదా డైరెక్టర్గా. ఆ అవగాహన లేకుండా మీరు సినిమా తీస్తే ఎలాగా? మేకింగ్ సైడ్ చాలా గందరగోళం ఉంది సినిమాలు. అంటే ప్రొడ్యూసర్లు ఖర్చు పెట్టారు, వాళ్ళు ఖర్చుకు వెనుకాడటం వలన జరగలేదు. డైరెక్టర్కి ఉన్నటువంటి, ఆయనకు ఉన్నటువంటి పరిమితుల రీత్యా జరిగిన దారుణాలు అవన్నీ. పర్టికులర్గా ఓపెనింగ్ సాంగ్ ఒకటి ఉంటుంది పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేస్తూ, ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా అనేటువంటి ఒక పాట బాగుంది. పాట రాయటము బాగా రాశారు, ఆయన పద్ధతిలో ఆయన ట్యూన్ కూడా ఎమోషనల్ గానే నడిపాడు.
గానం కూడా అలాగే నడిచింది. కాసర్ల శ్యామ ఎవరో రాసినట్టున్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎవరు రాసినప్పటికీ పాట బాగుంది, సరదాగా ట్యూన్ బాగుంది. అయితే టేకింగ్ దగ్గరకు వచ్చేసరికి మెరుపులు లేవు అందులో, చాలా ప్యాసివ్గా ఉంటుంది. నిజానికి వాళ్ళు బయటికి రిలీజ్ చేసినప్పుడు కూడా ఆ పాట చూసినప్పుడు ఏంటి ఇందులో టేకింగ్ సైడ్ ఎమోషన్ మిస్ అయింది అనే అనుమానం వచ్చింది. అయితే థియేటర్లో అలా ఉండకపోవచ్చు అని అనుకుని సర్దుకుపోయారు జనాలు. కానీ థియేటర్లో అంతకంటే దారుణంగా ఉంది. అంటే ఒక పాట షూట్ చేసేటప్పుడు దానిలో దాని ఎడిటింగ్ సైడు మాత్రమే కాకుండా విఎఫ్ఎక్స్ సైడు దానిలో చేయవలసిన హంగామా చేయకపోతే మ్యాచింగ్ మిస్ అవుతుంది. అది జరిగింది. అలాంటి గందరగోళాలు చాలా ఉన్నాయి. చాలా ప్లెయిన్గా వెళ్ళిపోతాయి కొన్ని సీన్లు. అలాగే రాశీ ఖన్నా క్యారెక్టరు, ఆ నడిచిన సన్నివేశాలు అవన్నీ కూడా ఎందుకు నడుస్తున్నాయో డైరెక్టర్కి తెలియాలి తప్ప ప్రపంచానికి తెలియదు. అసలు ఆ బ్లాక్ కథతో కనెక్ట్ ఉండదు దానికి. అది విడిగా నడుస్తూ ఉంటుంది. మధ్యలో ఏదో కిడ్నాప్కి దానికి అక్కడక్కడ అద్దుకుంటూ వచ్చారు ఆ క్యారెక్టర్. అంటే ఒక హీరోయిన్ ఉండాలి, ఒక గ్లామర్ ఉండాలి అనుకున్నప్పుడు ఇంకొంచెం డీటెయిల్స్ వర్కౌట్ చేసి ఆ రెండు క్యారెక్టర్ల మధ్య ఒక కెమిస్ట్రీని ప్రాపర్గా నడుపుంటే జనాలు ఎంటర్టైన్ అయ్యేవాళ్ళు కదా. నిజానికి జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి పవన్ కళ్యాణ్ చాలా కృషి చేశాడు ఆ సినిమాలో. అంటే స్ట్రైచరు ఇవన్నీ పట్టించుకోకుండా ఆయన ఒక అడుగు ముందుకేసి సినిమా చేస్తున్నప్పుడు సినిమాకి ఏం కావాలో అది ఇవ్వటమే బాధ్యత, అదే ధర్మం అని నమ్మి చేశాడు కొన్ని సీన్లు. మరి ఆయన అలా అడుగు ముందుకు వేసినప్పుడు మీరెందుకు వెనకడుగు వేయాలి? మీరు కూడా దాన్ని ప్రాపర్గా డిజైన్ చేయాలి కదా. రెండో బ్లాక్ బోర్డ్ పెట్టారు, ఇంకో లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ కూడా జనాలకి కనెక్ట్ అయ్యే పద్ధతిలో లేదు. అది కూడా ఏదో ప్యాసివ్గా నడిచిపోతుంది తప్ప ఎమోషనల్గా కనెక్ట్ అవ్వదు. అదొక గందరగోళం. నిజానికి పోనీ ఇన్ని గందరగోళాలు ఉన్నాయి ఈ కథలో. ఇది ఏమైనా హడావిడిగా ఇప్పటికిప్పుడు ఆయన ఏదో డేట్స్ దొరికేయండి ఇమ్మీడియట్గా తీయాలి అంటే, అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు గారు వారం రోజుల్లో కథ తెచ్చుకుంటేనే డేట్స్, లేకపోతే లేవు అని భయపెట్టేవాడు. అప్పుడేవో గందరగోళం సినిమాలు తీశారు. దాసరి గారి ముందుకు అలాంటి ప్రపోజల్ వస్తే ఆయన వెళ్ళి ఒక లైన్ చెప్పాడు. ఆయన చెప్తే ఆయన అంతకు 20 ఏళ్ల క్రితం వచ్చిన ఒక సినిమా చెప్పి రామారావు గారు చెప్పి అదే లైన్ కదా చెప్పింది మీరు అన్నట్టు. ఆయన మరి వారం రోజుల్లో కథ అంటే అంతకుమించి ఏం తప్పదండి, అదే చేయి పర్లేదు బాగానే ఉంటుంది. అదొక ధోరణి నడిచింది. మీకు కరోనా కంటే ముందు అనుకున్న ప్రాజెక్ట్ ఇది. ఎంత టైం ఉంది, ఎంత అద్భుతంగా డిజైన్ చేయొచ్చు కథని. అదే మీరు చేసేది ఎగ్జిక్యూషన్ ఎంత దారుణం. పైగా దీనిలో ఆయన పొలిటికల్ ఇమేజ్ని వాడుకునే ప్రయత్నం కూడా చేశాడు. ఈయన సనాతన ధర్మాన్ని నిలబెట్టడం అనేటువంటి ఒక కొన్ని సన్నివేశ కల్పనలు జరిగినాయి. రథయాత్ర, ఆ దేవుడి రథాన్ని అడ్డుకునేటువంటి ముష్కరులు, వాళ్ళ పాకిస్తాన్ రూట్స్, ఆ పాకిస్తాన్ రూట్స్ ఇక్కడ విలన్ తో ఎస్టాబ్లిష్మెంట్, ఈ విలన్ కి వాళ్ళకి కనెక్టివిటీ గురించినటువంటి ప్రాపర్, అంటే ఇతన్ని నిలబెట్టడం కోసం వాళ్ళు ఉన్నారు అన్నట్టుగా నడుస్తుంది కదా. అది కాదు, ఇతన్ని వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు అనేది ఒక కీలకమైన అంశం. అయితే దాన్ని జస్టిఫై చేస్తూ ఒక సన్నివేశాన్ని జొప్పించాడు. అంటే అక్కడి నుంచి వచ్చేస్తున్నటువంటి వాళ్ళకి, దొంగదారుల్లో వస్తున్నటువంటి రోహింగ్యాలకి వాళ్ళకి ఇక్కడ ఆధారాలు కల్పించడం కోసం ఈయన పనిచేస్తున్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక సీన్ అల్లారు. కానీ అది కూడా ప్రాపర్గా అల్లాల. మళ్ళీ అక్కడ మధ్యలో ఒక మిడిల్ మ్యాన్ని పెట్టారు, ఇంకొక ఉప విలన్ని తీసుకొచ్చి అక్కడ అతన్ని నాటారు. దాంతో మెయిన్ విలన్ మీద ఫోకస్ పోతుంది. ఇది పట్టించుకోవాలి కదా. ఒకవైపు అదే అంశం మీద ఒక గొడవ జరుగుతోంది సమాజంలో. ఏమిటది? బయట దేశాల నుంచి విపరీతమైన మైగ్రేషన్స్ వస్తున్నాయి దేశంలోకి అనేది వాస్తవం. కానీ వస్తున్న వాళ్ళు ఎవరు? భారతదేశంలో నుంచి విడిపోయినటువంటి పాకిస్తాన్ నుంచో, బంగ్లాదేశ్ నుంచో, నేపాల్ నుంచో వస్తున్నారు. ఈ వస్తున్న వాళ్ళలో పర్టికులర్గా మేము హిందువులైతే మేమే వాళ్ళని హక్కును చేర్చుకుని లోపలికి ప్రవేశపెడతాం అని నేపాల్ నుంచి వస్తున్న వలసల వాళ్ళని ఒక రకంగాను, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళని ఇంకో రకంగాను ట్రీట్ చేస్తున్నారనే గొడవ ఒకటి జరుగుతోంది. ఈ పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా చాలా ఆందోళనలు నడుస్తున్నాయి. ఆ నేపథ్యం మాట్లాడాలి కదా నువ్వు సీన్లో. అసలు ఆయనకు తెలుసా తెలియసా అనేది ఒక డౌట్. వాళ్ళు రోజు రోడ్డు మీదకి వచ్చి ప్లకార్డులు పట్టుకుని నిలబడుతున్నారు కోడాళ్ళలో రోహింగ్యాలు.
అది చాలా చర్చనీయాంశం అవుతోంది. పార్లమెంట్లో కూడా డిస్కసివ్ పాయింట్. అది ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అంటే ఇదే గొడవ. కాబట్టి ఆ ఏరియాని అలా తడిమి వదిలేస్తే ఎలాగ మీరు సినిమా తీసేటప్పుడు ఒక డెప్త్ ఇవ్వాలి కదా, దాని మీద డీటెయిల్స్ వర్కౌట్ చేసి 2-3 క్యారెక్టర్లతో మాట్లాడించాలి కదా కనీసం. అదేం లేకుండా ఒక చిన్న వాయిస్ ఓవర్ మీద పట్మని షార్ట్ వేసేసి నేను జస్టిఫై చేస్తాను అని అనుకుంటే ఎలాగా, ఆయన అనుకుంటే ఎలాగా డైరెక్టర్ గారు. ఇలాంటి అనేక గందరగోళాలు అపభ్రంశాల మధ్య ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరు పెట్టి, భగత్ సింగ్ అనే పేరు ఎందుకు పెట్టానో మీకు సినిమా చూస్తే జస్టిఫికేషన్ అర్థమైపోతుంది అని చాలా గంభీరంగా మాట్లాడాడు ప్రమోషనల్ ఇంటర్వ్యూలో. ఆ జస్టిఫికేషన్ ఏ మాత్రము లేదు సినిమాలో. ఏదో అతనికి ఒక రీడింగ్ హ్యాబిట్ ఉందనేది ఎస్టాబ్లిష్ చేసి, అతను చెప్తున్న మాటలు, అతను ప్రదర్శిస్తున్న ధైర్యానికి మెచ్చి ఆ గురువు గారు విద్యార్థికి జరిపిన నామకరణంగా మాత్రమే జస్టిఫై అయింది. కానీ ఒరిజినల్గా భగత్ సింగ్లో ఉన్నటువంటి రెబెల్నెస్ వేరు, ఆ గొడవ వేరు, ఆ స్వాగ్ కనిపించదు ఈ క్యారెక్టర్లో. చాలా లిమిటెడ్ ఆలోచన విధానంతో నడిచేటువంటి, చాలా కుదించారు ఆ క్యారెక్టర్. పవన్ కళ్యాణ్ చేసిన క్యారెక్టర్కి ఒక విస్తృతి కనిపించలేదు. అంటే ఏ బ్లాక్ ఆ బ్లాక్ ఆలోచించడం వలన వచ్చిన సమస్య. వీటిని కలుపుతూ ఒక బలమైనటువంటి లైన్ అల్లుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఈ బ్లాకులు ఇది దీనికి ఉండాలి కదా, ఇది కొంచెం ఇంగు వేస్తే బాగుంటుంది అని ఇంకొక సీను, ఇలా పేర్చుకుంటూ వెళ్ళిపోయి ఒక పాతకాల పురాతన సినిమాల్లో ఉండే ట్రాకులు కొన్ని పెట్టి వాడేసి ఇది కొత్త సినిమాగా అనుకోండి అని చెప్తే అలాగా. ఆ విధంగా అభిమానుల్ని మాత్రమే కాదు, అభిమానుల్ని అయితే తీవ్ర నిరాశకి గురి చేసింది. వాళ్ళు కక్కలేక మింగలేక ఉన్నారు. అయితే సాధారణ ప్రేక్షకుడిని కూడా రంజింపజేసే పరిస్థితి లేదు. థియేటర్లో జనాలు అంతసేపు కూర్చున్నారంటే కారణం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్, దాని తాలూకా వ్యవహారము, అది కొంతవరకు జనాలను ఎంగేజ్ చేయగలిగింది కొంతమేరకు మాత్రమే. కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరు ఒక మంచి లైన్ అనుకుని ఉంటే, ఇప్పుడు ఓజీ సినిమా ఒక అభిమాని తన అభిమాన హీరోని తెర మీద ఎలా చూడాలనుకున్నాడు అలా చూపించి ఒక అద్భుతమైన విజయం సాధించిన చరిత్ర నీ కళ్ళ ముందే ఉంది కదా. పైగా ఈయన ఒక మాట చెప్పాడు ముందు, నేను ఒరిజినల్గా ఆయన్ని చాలా యంగ్ గాను ఎనర్జెటిక్ గాను చూపించాలని అనుకున్నాను, అది నా కోరిక. ఆ కోరిక మేరకు నేను ఒక కాలేజీ బ్యాక్డ్రాప్ స్టోరీ అనుకుని ఆ తర్వాత ఈయన పొలిటికల్ ఏరియాకి వెళ్ళిపోయారు కాబట్టి అనే ఉద్దేశంతో ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను కాప్ క్యారెక్టర్కి అన్నాడు. ఓకే, బాగానే ఉంది. కొన్ని సీన్లు పంచ్ లైనర్స్, వన్ లైనర్స్ బాగానే రాసుకున్నారు. కానీ ఇవన్నీ జనాలకి కనెక్ట్ అయ్యేటువంటి ఒక వెనకాల నేపథ్యం నడవాలి కదా. ఆ నేపథ్యం నానా గందరగోళం చేసేసి కొంచెం ఇస్లామోఫోబియా పెట్టేస్తే, పవన్ కళ్యాణ్ సనాతన దీక్షలు దాని తాలూకా ఇంపాక్ట్ కొంత పెట్టేసి, ధర్మము భగవద్గీత మీద 4-5 డైలాగులు పెట్టేస్తే జనాలు మోసేస్తారు అనుకుంటే ఇవన్నీ కూడా ఆర్గానిక్గా ఉండవు. ఆర్గానిక్గా లేని ఏ కంటెంట్ని జనాలు జీర్ణం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. సో ఈ సినిమా ఒక విఫల ప్రయత్నంగా మాత్రమే మిగిలింది. అందుకని ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత ఆరోగ్యకరం అనే పరిస్థితి. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తారు సార్? దీనికి 1.5 వరకు ఇవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.